అందరికీ నమస్కారం. మనబడి మన భవిష్యత్తుకు సంబంధించి పేజ్ 1లో వర్కులు చేసినటువంటి ఏవైతే స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్లో ఈ క్రిటికల్ ఇన్ఫ్రా గ్యాప్స్ ఐడెంటిఫికేషన్ చేయమని చెప్పేసి మనబడి మన భవిష్యత్తు యాప్లో ఒక ఆప్షన్ ఎనేబుల్ చేశారు. సో ఆ ఆప్షన్ ఎనేబుల్కి సంబంధించి మనం ఇది యాప్లో చేయాల్సి ఉంటుంది. మనబడి మన భవిష్యత్తు యాప్ను ఓపెన్ చేసినట్లయితే కనుక యూజర్ ఐడి పాస్వర్డ్ క్లిక్ చేసుకొని క్యాప్చా కోడ్ పెట్టి లాగిన్ అవుతాము. లాగిన్ అయిన తర్వాత మనకి యూజర్ అథెంటికేషన్ అని వస్తుంది. యూజ్ లాగిన్ యూజ్ చేస్తాము. తర్వాత సెలెక్ట్ పేజ్ అని వస్తుంది. ఇందులో పేజ్ 1, పేజ్ 2, పేజ్ 2A కూడా ఉండొచ్చు. ఇందులో మనం పేజ్ 1 సెలెక్ట్ చేసుకుంటాం. పేజ్ 1 సెలెక్ట్ చేసుకున్నాక మనం హెడ్ మాస్టర్ లాగిన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి హెడ్ మాస్టర్ లాగిన్ ఇలా కనబడుతుంది. హెడ్ మాస్టర్ లాగిన్లో మనం క్యాప్చర్ వోచర్ బిల్ అని చెప్పేసి ఇలాగా ఇండెంట్ ఇలా ఉంటుంది. సో దాన్ని అలా కిందకి స్క్రోల్ చేస్తే లాస్ట్లో స్కూల్ క్రిటికల్ ఇన్ఫ్రా గ్యాప్స్ అని చెప్పేసి ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తాం. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉంటుంది క్లాస్ రూమ్ రిక్వైర్డ్ నాట్ రిక్వైర్డ్, ఏది దేనికో దానికి టిక్ పెట్టాలి. రిపేర్స్ రిక్వైర్డ్ నాట్ రిక్వైర్డ్, పెయింటింగ్, నీడ్ ఫంక్షనల్ టాయిలెట్స్, ఏది అవసరం ఉంటుంది, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ, ఇంటర్నెట్ ఫెసిలిటీ, ఇవి ఏవైతే అవసరమో అవి చూసుకొని సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే సో మనం డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో ఈ విధంగా క్రిటికల్ ఇన్ఫ్రా గ్యాప్స్ ఐడెంటిఫికేషన్ చేసి డేటాను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.